పాట సంఖ్య 424, 424. దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నామన్న పాట పాడదాం. మన మొరను ఆలకించి ఆయన తప్పకుండా ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. పాటను పాడదామండి. 1, 2, 3, 5 వచనాలు పాడుకుందాం. 1, 2, 3, 5 వచనాలు. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు పాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు పాపి. కృపాలుండగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. కృపాలుండగు యేసు ప్రభువా, కృపను చూచి రక్షించుమయా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. చేసి ఉన్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. చేసి ఉన్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. మోసములలో బడి ఉన్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో బడి ఉన్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. నీ కట్టడలను మరచితిమి, కట్టుము మమ్ము నీ వాక్యముచే. నీ కట్టడలను మరచితిమి, కట్టుము మమ్ము నీ వాక్యముచే. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి, సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు, మహిమా పూర్ణుడ యేసు ప్రభు మహిలో చాటించుటకు. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
మరి ఈరోజు ఇప్పటివరకు అనేక ప్రార్థనలో మనం ఏకీభవించి మరి ప్రభు సన్నిధికి వాటన్నిటిని తీసుకెళ్ళాం. మరి దేవుడు వాటన్నిటికీ జవాబు మనకి దయచేస్తాడని నమ్ముదాం. మరి ఇంకొక వాక్యాన్ని మనము విందాం. ప్రొఫెసర్. ప్రియమైన జాయన్ సంఘ సభ్యులందరికీ, ఆరాధికులకు, ప్రాముఖ్యంగా ప్రార్థనా వీరులకు అందరికీ ప్రభు నామంన శుభములు. నేను పాస్టర్ సైలస్, మీకు అందరికీ బాగా పరిచయమే. ఇంత క్రితం సంఘంలో వాక్య పరిచర్య కొరకు పాస్టర్ గారు ఆహ్వానించడం జరిగింది. పాస్టర్ జాన్ పాల్ గారికి, నన్ను ఆహ్వానించిన సంఘ పెద్దలు, కాపర్లందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు ప్రార్థన చైన్ ప్రేయర్స్లో ఉన్నారని విని నేను ఎంతో సంతోషిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా మీరందరూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారని విని నేను బహుగా ఆనందిస్తున్నాను. మనకు ఈ సమయంలో కావాల్సింది ప్రార్థనే. షీల్డ్ లాగా మనకు ఈ వైరస్ నుంచి కాపాడడానికి, మన దేశాన్ని రక్షించడానికి, మన ప్రాణాలు రక్షించడానికి, మన సంఘాలు రక్షించడానికి మనకు దేవుడు ఇచ్చిన ఈ కవచము ప్రార్థన అనే కవచము. మనందరము ప్రార్థించే సమయం ఇది. మనందరము మన పాపము విషయమై పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించే సమయం ఇది. ఈ ప్రార్థనలో మనము అనేకమైన విషయాలు చేయవలసి ఉంది. నాకు ప్రార్థన గురించి నిర్వచనం అడిగినప్పుడు దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషణ అని చెప్పే అలవాటు ఉంది. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే ఇంకా కొన్ని అర్థాలు కూడా చెప్పవచ్చు. బేసిక్గా దేవుడు మానవునికి ఇచ్చిన ఇదొక మీడియం, ఒక దారి, ఒక మార్గం. మనము దేవునితో కనెక్ట్ అవ్వడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. దేవుని వాక్య ధ్యానము, దేవుడు మనతో మాట్లాడడానికి, ప్రార్థన మనము దేవునితో మాట్లాడడానికి. వాక్యంలోనికి లోతుగా వెళ్ళకన్నా ముందు ఒక వాక్యం చదివి, ఒక దేవుని వాక్యం లేఖన భాగం చదివి, ఆ తర్వాత ప్రార్థన చేసి మనం వాక్యం ధ్యానిద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం చదువుతున్నాను, మీ బైబిల్లో గమనించండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. 3వ వచనం చదువుతున్నాను. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా అనే మాటలు మనం చూస్తున్నాం. నేను చదివిన వాక్య భాగము 2వ దినవృత్తాంతములు 20 మొదటి వచనము 3వ వచనం చదివాను. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృపాభరితుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరుని యొద్దకు వస్తారని కీర్తనాకారుడు రచించినట్లు మేము మా విజ్ఞాపనలను, విన్నపాలను ప్రార్థన రూపంలో నీ సన్నిధికి చేర్చే ఈ సమయం ప్రభా మాతో మాట్లాడవా? నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మేము అడుగుతున్నాం. మా ప్రార్థన ఆలకించవా? మేము క్లిష్టమైన, కష్టమైన, మరణకరమైన యుద్ధమైన యుద్ధంలో ఉన్నట్లుగా ఉన్నాం ప్రభా. మేము ఎడమ వైపు తిరిగి కుడివైపు తిరిగే లోపు మాలో ఎవరో ఒకరు మరణిస్తున్నారు, ఎవరో ఒకరు అనారోగ్యానికి గురవుతున్నారు. మా చుట్టూ అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మమ్మల్ని నువ్వు దర్శించవా? మా ప్రార్థన ఆలకించవా? నేనెంతో బలహీనుడని ప్రభా, నువ్వెంతో బలవంతుడవు. నా బలహీనతలలో నీ బలము ప్రసాదింపజేసి నీ కృపకు నన్ను ఇంకొకసారి పాత్రునిగా చేసి నాతో మాట్లాడు ప్రభా. నా ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఆరాధికునితో, ప్రతి ప్రార్థనా వీరురాలితో మాట్లాడమని కోరుతూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. గమనించండి, యెహోషాపాతు జీవితంలో ఒక సన్నివేశం వచ్చింది. యెహోషాపాతు జీవితం చాలా మంచి జీవితం. యెహోషాపాతు ఒక ధైర్యశాలి అయిన ఒక రాజు. అలాంటి వాడి జీవితంలో 3 రాజ్యాలు ఆయన మీదికి దండెత్తి యుద్ధానికి వచ్చినట్లు చూస్తున్నాం. గమనించండి, బైబిల్ గ్రంథం ప్రకారము యుద్ధం జరిగితే ఎవరి మీద జరగాలి? ఒక దేశానికి, ఒక రాజ్యానికి. కానీ 3 రాజ్యాలు
ఒక మనిషి మీద యుద్ధం చేయడం ఏంటి? చాలా వింతగా ఉంది కదూ. గమనించండి, ఇది అయిన తరువాత మోయాబీయులను, అమోనీయులను, మొయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చినట్లు బైబిల్లో చూస్తున్నాం. అంటే వారి టార్గెట్ ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎలాగైనా హతం చేయాలి. ఆ వ్యక్తి యెహోషాపాతు అయి ఉన్నాడు. అది సన్నివేశం. మన చుట్టూరా కూడా ఇప్పుడున్న ఈ సన్నివేశాలు అన్ని రకాలైన రోగాలు, రకరకాలైన కొత్త రోగాలు, రకరకాలైన మనకు పరిచయం లేని వైరస్లు, మరణకరమైన వైరస్లు. మొన్ననే మనం ఇంకా కోవిడ్ వేవ్ 1 అని అనుకున్నాం. 2020 సంవత్సరం దాటి మనం 2021 సంవత్సరంలో ప్రవేశించడమే ఒక గొప్ప అద్భుతం. అది ఇంకా మనము జీర్ణించుకునే సమయంలోనే 2021 సంవత్సరంలో సెకండ్ వేవ్ అని అన్నారు. సెకండ్ వేవ్లో ఇంకా భయంకరంగా తయారైంది ఈ వైరస్. అనేక మంది, నాకు పరిచయం ఉన్నవారు కూడా అనేక మంది మరణించారు. నాకు పరిచయం ఉన్నవారు చాలామంది ఇప్పుడు ఈ కరోనా వైరస్తో బాధపడుతున్నారు, అనారోగ్యానికి గురయ్యారు. నాకు పరిచయమైన చాలామంది ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. మేము వారి కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం. కానీ దీనిలో నుంచి మనం ఇంకా జీర్ణించుకునే సమయంలోనే ఇప్పుడు బ్లాక్ వైరస్ అని ఇంకొక భయంకరమైన వ్యాధి సోకుతుందని మనం వింటున్నాం. మనము ఇది వింటూ ఉంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము ఆఖరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు అని మనం నమ్ముతున్నాం. సంఘము ఎప్పుడైనా ఎత్తబడగలుగుతుంది అని మనం నమ్ముతున్నాం. ఇలాంటి ఆఖరి రోజుల్లో మనము భయముతో, వణుకుతో, దేవుని ఎడల భయభక్తులతో మనం జీవించాలి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. అది మీరు సంఘంగా చేస్తున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. యెహోషాపాతు కూడా ఆయనకు ఈ భయంకరమైన సన్నివేశం జరిగినప్పుడు ఏం చేశాడు? మొదట యెహోషాపాతు 3వ వచనం చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా అని మనం బైబిల్లో చూస్తున్నాం. సర్వసాధారణంగా ప్రతి మానవునికి కలిగేదే యెహోషాపాతు కూడా కలిగింది. భయము కలిగిందని మనం బైబిల్లో చూస్తున్నాం. యెహోషాపాతు భయపడ్డాడు. ఒక రాజు భయపడవచ్చా? ఒక దేశ అధినేత భయపడవచ్చా? దేశంలో అతి ఉన్నతమైన స్థలంలో సింహాసనం పైన కూర్చునే వ్యక్తి భయపడవచ్చా? చూడండి, మానవ మాతృలంగా స్త్రీ పురుష సంబంధం లేకుండా పెద్దవారు, గొప్పవారు, ధనికులు, పేదవారు, రాజు, సాధారణమైన వ్యక్తులు, భిక్షగాడు, లక్షాధికారి, ఇలాంటిది ఏది వయసుతో సంబంధం లేదు. వృద్ధులైనా, చిన్నపిల్లలైనా, స్త్రీలైనా, పురుషులైనా దీనితో సంబంధం లేకుండా భయము అందరికీ కలుగుతుంది. మనకు కూడా భయం కలుగుతుంది. మనం కూడా మానవ మాతృలం. యెహోషాపాతు కూడా మానవ మాతృడు. రాజైనా కూడా ఆయనకు భయం కలిగినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. యెహోషాపాతు భయపడ్డాడు, కానీ ఒక మంచి విషయం చేశాడు. మనలో కొంతమంది మనము భయపడతాం కానీ ఆందోళనకు గురవుతాము. మనం భయపడి పారిపోతాము. మనం భయపడి ఆందోళనకు గురయ్యి డిప్రెషన్లో వెళ్ళిపోతాము, నిరుత్సాహపడతాము, నిరుస్పృహ పొందుతాము. మనం భయపడి అనేకమైన చేయకూడని విషయాలకు మన మనస్సు నిలుపుకుంటాం. కానీ యెహోషాపాతు భయపడి ఒక మంచి విషయం చేశాడండి. యెహోషాపాతు భయపడి 3వ వచనము, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. నేను ప్రార్థనకు రాసుకున్న అర్థాలలో ప్రార్థన = దేవునితో మాట్లాడుట, ప్రార్థన = దేవునితో సంభాషణ, ప్రార్థన = మానవునికి దేవుడిచ్చిన ఒక మార్గం, ఒక మీడియం అని రాసుకోవడమే కాకుండా ప్రార్థన ఇంకొక అర్థం రాసుకున్నాను. ఈ వచనం ప్రకారము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం ప్రకారము ప్రార్థన యెహోవా యొద్ద విచారించుట. చూడండి, విచారణ అంటే మనకు ఏమర్థం వస్తుంది? బాధ. విచారము అంటే మనము దిగులు పడడము, విచారణ చేయడము. కానీ ఇంకొక అర్థం కూడా ఉంది అదే మాటకు. విచారము పొందవద్దు అంటే బాధపడవద్దు అని అర్థం. కానీ విచారించుట అంటే ఏమర్థం వస్తుంది?
విచారించుట అంటే నేను డిక్షనరీలో చూసి 2 అర్థాలు రాసుకున్నాను. విచారణ చేయడం అంటే ఇన్వెస్టిగేట్ చేయడము, ఎగ్జామిన్ చేయడము అని మనం బైబిల్లో చూస్తున్నాం. మనము డిక్షనరీ అర్థం చూస్తున్నాం. మొదటిది ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్, రెండవది ఎగ్జామినింగ్ ద మ్యాటర్. మొదటిది ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్, రెండవది ఎగ్జామిన్ ద మ్యాటర్. ఇప్పుడు యెహోవా యొద్ద ఆయన ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నాడు, యెహోవా యొద్ద ఆయన ఎగ్జామిన్ చేద్దామని అనుకున్నాడు. ఇది ఎందుకు సంభవించింది, ఎలా సంభవించింది, దేవుడు దీనిలో నుంచి ఎలా మనల్ని బయటికి పడవేస్తాడు అని ఆయన ఏం చేశాడు అంటే ఉపవాస దినముగా ఆచరింపవలనని చాటించాడు. యూదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని ఆయన చాటించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. గమనించండి, ఇక్కడ ఆయన ఉపవాస దినము చాటించిన తర్వాత ఏం జరిగింది? యెహోషాపాతు యెహోవా మందిరంలో యెరూషలేము జనుల మధ్యలో నిలబడి ఒక ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన మనకు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆయన ప్రార్థన మనకు కనబడుతుంది. ఈ ప్రార్థనలో ఒక దేవుని సేవకుడు చెప్పిన ప్రసంగంలో కొన్ని మాటలు నేను ఉపయోగిస్తున్నాను. ఆయన ఆంగ్లంలో చెప్పాను, నేను తెలుగులో చెప్తాను. ఆయన చెప్పిన మాటలు చూడండి. దేవుడవై ఉన్నావు, మీరు 6వ వచనం చూడండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. దేవుడవై ఉన్నావని దేవునికి ఎందుకు చెప్తున్నాడు యెహోషాపాతు? ఇంగ్లీష్లో ఆ దేవుని సేవకుడు ఏమన్నాడంటే, జెహోషాపాత్ టోల్డ్ గాడ్, ఆర్ యు నాట్ గాడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్? మాకందరికీ నీవే దేవుడవు కదా. దీన్ని ఏమంటారు అంటే ఆంగ్లంలో అయితే ఈ మాట ఉపయోగించవచ్చు, ఇన్వోకింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇన్వోకేషన్ అంటారు. అంటే దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో, మన మధ్యలో మనం కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి ఉంటుందో, ఆ దేవుని సన్నిధిని మనము రేపడం అన్నమాట. ఆ దేవుని సన్నిధిని మనము ప్రజ్వలింప చేయడము అన్నమాట. ఆ దేవుని సన్నిధిని మనము ఇంకా ఒక మంట ఎలాగైతే వస్తున్నప్పుడు మనం ఇంకా కాస్త పెట్రోలో, ఇంకా కాస్త కెరసినాయిలో, ఇంకా కాస్త నూనెనో పోస్తే ఆ మంట ఎట్లయితే ఎక్కువ అవుతుందో, దేవుని నామాలు ఉచ్చరించడం వలన, దేవుని ఔన్నత్యాన్ని మనం పొగడడం వలన దేవుని సన్నిధిని మనం ఇంకా రేపుతాము. ప్రభువా, నీవు మా పితరుల దేవుడవు, నీవు మా దేవుడవు, నీవు మా దేవుడవై ఉన్నావు, నీవు ఆకాశమందు ఆసీనుడవై ఉన్నావు. అంటే అర్థం ఏంటి? ప్రభువా, ఈ భూమి అంతా, ఈ భూమిపైన జరుగుతున్నదంతా నీ హస్తగతంలో ఉంది, నువ్వు ఒక్కడవే కంట్రోల్లో ఉన్నావు ప్రభువా, నీవే సింహాసనాసీనుడు అని దేవునికి జ్ఞాపకం చేస్తూ, అందరికీ జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఓ లార్డ్, ఆర్ యు నాట్? నీవు దేవుడవు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, నాకు ఒక మాట ఆయన ప్రార్థనలో చాలా ఇష్టము. ఆ మాట, దేవుడవి ఉన్నావు, అన్యజనుల రాజ్యములు ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రము గలవాడవు, నిన్నెదురించుటకు ఎవరికి బలము చాలదు. నేను ఆ మాట నా బైబిల్లో రౌండప్ చేసుకున్నానండి. బాహుబలము గలవాడవు అని ఉంది బైబిల్లో. బాహుబలము అంటే భుజబలము, హస్తబలము అని అర్థం. బాహువు అంటే చేయి లేక భుజము లేక బాహువు అని అర్థం కదండి. మనము బాహు బలము అనగానే మనకు వేరే ఏదో గుర్తొస్తుంది, కానీ దేవుడు, యెహోవా దేవుడు మన బాహుబలి అయి ఉన్నాడు. యెహోవా దేవునికి బాహుబలం ఉంది. ఆయన బాహుబలం గురించి మోషే అనేక సార్లు, పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక సార్లు ఈ మాట ఉపయోగించబడింది. నిజమైన బాహుబలము కలిగిన వాడెవడు అంటే మన దేవుడైన యెహోవా. హల్లెలూయా. అది యెహోషాపాతు దేవునికి జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదండి, ఆయన ప్రార్థనలో ఒక చాలా ప్రాముఖ్యమైన, మనకు ఈ సన్నివేశం కొరకు ఇప్పుడు మనం వెళ్తున్న పరిస్థితుల గురించి ఆయన రాస్తున్నాడు. చూడండి, 7వ వచనం చదువుతున్నాను. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశము కాపురస్తులను, దీనిని శాశ్వతముగా నిచ్చిన కాపురస్తులను తోలివేసి
నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దానిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. మరలా ఇంకొకసారి ఆయన దేవుడవు నీవే అని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 8వ వచనం చాలా ప్రాముఖ్యమండి. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడలా అనే మాటలు ఉపయోగిస్తున్నాడు. చూడండి, అనేకమైన సన్నివేశాలలో మందిరం వైపు చూచి ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపడితే దేవుడు ప్రార్థన ఆలకించి మరలా వారి మీద కృప చూపిస్తానని సొలొమోను ప్రార్థన ద్వారా దేవుడు వాగ్దానము యూదా కాపురస్తులకు ఉంది. ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ దేవునికి మరలా దాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థనలో ఏమంటున్నాడు చూడండి, తెగులైనను అనే మాట ఉపయోగిస్తున్నాడు. తెగులు వచ్చినప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటి? ఆయన మందిరం వైపు తిరిగి, ఆయన యెరూషలేం వైపు తిరిగి, ఆయన పట్టణం వైపు తిరిగి మనం పశ్చాత్తాపంతో ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. గమనించారా? దేవుని నామ ఘనత కొరకు కట్టించిన ఆ మందిరం దగ్గరికి వచ్చి వారందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆర్ యు నాట్, దేవా నీవు మా పితరుల దేవుడవు కావా? డిడ్ యు నాట్, ప్రభువా నీవు గతంలో మాకు అనేకమైన ఇన్ని మేళ్ళు చేయలేదా? ప్రార్థనలో మనము దేవునికి కృతజ్ఞతా హృదయంతో దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకోవాలండి. మనము మన ప్రార్థన వినేవారికి జ్ఞాపకం చేస్తున్నాము. పరలోకంలో మన ప్రార్థన వినపడినప్పుడు అక్కడ కూడా మనము జ్ఞాపకం చేస్తున్నాము. ఒక కృతజ్ఞతా హృదయంతో, ప్రభువా 2020వ సంవత్సరంలో కోవిడ్ వేవ్ 1 నుంచి మీరు మమ్మల్ని రక్షించలేదా? రక్షించావు ప్రభువా, నీకు వందనాలు అంటూ ముందుకు వెళ్ళాలి. ప్రభువా అనేకమైన తెగుల నుంచి నీవు మమ్మల్ని కాపాడలేదా? కాపాడే ప్రభువా నీ కృతజ్ఞత అంటూ ముందుకు వెళ్ళాలి. ప్రభువా చిన్ననాటి నుండి మాకు అనేకమైన అనారోగ్యాలు ఒకసారి మీరు ధ్యానించండి. మీ జీవితంలో గతంలో ఎన్నో అనేకమైన పర్యాయాలు, ఏమేమి సన్నివేశాలు, ఎన్ని రకాలైన పరిస్థితుల గుండా, యుద్ధ పరిస్థితుల్లో గుండా, అనారోగ్య పరిస్థితుల్లో గుండా, ఆసుపత్రిలో సతమతమవుతున్న పరిస్థితుల్లో గుండా, మరణకరమైన పరిస్థితుల్లో గుండా, రోగశయ మీద ఆయన నన్ను ముట్టలేదా? స్వస్థపరచలేదా? ఏ కుటుంబంలో మరణం జరిగినా వారిని ఆదరించలేదా? దేవుడు మనల్ని చూసుకోలేదండి? దేవుడు మనకు ఒక కవచంగా లేడా? ఉన్నాడు. అందుకే ఇప్పుడు కూడా ఆయన ముందు మనకు అలా ఉండబోతున్నాడు. ఆర్ యు నాట్, ప్రభా నీవు మా పితరుల దేవుడవు కాదా? డిడ్ యు నాట్, ప్రభా గతంలో నీవు మాకు ఇది చేయలేదా? చేసావు ప్రభా, నీకు వందనాలు అంటూ ఆయన 12వ వచనంలో చూడండి, విల్ యు నాట్, ప్రభా నీవు మాకు ఇది చేయవా అని అడుగుతున్నాడు. ప్రార్థనలో కూడా మనము దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఏం చేశాడో జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి ఏం చేయాలో అది జ్ఞాపకం చేస్తూ అడగాలి. మరలా ఇంకొకసారి చెప్తాను, ప్రార్థనలో మనము దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకు దేవుడు గతంలో ఏం చేశాడో జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి ఇప్పుడు మనము ఏం చేయాలో అది మనం ప్రార్థనాపూర్వకంగా విన్నపం మనం పెట్టుకోవాలి. 12వ వచనం చూడండి, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా అంటే ఆయన మీదికి వచ్చిన ఆ సైన్యం మీదికి దేవుని తీర్పు పడేటట్లు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ కోవిడ్ సన్నివేశంలో, ఈ సందర్భంలో మనం ఎలా ప్రార్థన చేయాలి? ఈ భూమి పైన కలుగుతున్న ఈ తెగులు విషయంలో మనం ఏమని ప్రార్థన చేయాలి? ఆయన తెగులు వచ్చినా కూడా మందిరం వైపు చూచి దేవుని నామ ఘనత కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగైతే ప్రార్థన ఆలకించాడో, పాత నిబంధన గ్రంథంలో ఎలాగైతే తెగులు వచ్చినప్పుడు దేవుని సేవకులు విజ్ఞాపన కొరకు బలిపీఠం దగ్గర నిలబడి ఎలాగైతే బలులు అర్పించి దేవునికి ప్రార్థన చేశారో, అలాగా మనలాంటి దేవుని సేవకులు బలిపీఠం యొద్ద నిలబడి, మందిరం దగ్గర నిలబడి మనము దేవునికి విజ్ఞాపన చేస్తే దేవుడు ఈ తెగుల్ని మన దగ్గర నుంచి కొట్టివేస్తాడు, మన రాష్ట్రాల నుంచి కొట్టివేస్తాడు, మన దేశం నుంచి తొలగింపవేస్తాడు, ఈ భూమి మీద నుంచి తీసివేస్తాడు.
దేవుడు మన ప్రార్థన ఆలకించునుగాక. దేవుడు ఈ తెగులు మన జీవితాల నుంచి, మన భూమిపై నుంచి కొట్టివేయునుగాక, మన కుటుంబాల నుంచి తీసివేయునుగాక. ఈ తెగులు దేవుడు అంతం చేయునుగాక అని మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని మనము విశ్వసించాలి. ప్రభువా, ఈ తెగులు నువ్వు అంతం చేయవా అని యెహోషాపాతు అడుగుతున్నట్లు మనం అడగాలి. వారికి తీర్పు తీర్చవా? ప్రభా, నీవు గతంలో ఇది చేశావు కదా, నీవు మా దేవుడవై ఉన్నావు కదా, ఇప్పుడు ఈ తెగుల్ని ఆపివేయవా అని మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకో 3 మాటలు ఆ 12వ వచనంలో చాలా అందమైన మాటలండి. చూడండి, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు అని అంటున్నాడు. అవునండి, ఈ తెగులు ఎదుర్కోవడానికి ఏ శక్తి కూడా సరిపోవట్లేదు. మొదట ఇది ఒక దేశం నుంచి మొదలై కొన్ని దేశాలకు మాత్రమే పాకినప్పుడు వేరే దేశాలు చాలా నింపాదిగా ఉన్నారు కొన్ని దేశాలు. ఆ తర్వాత వారికి సోకేంత వరకు, వారి చుట్టూరా మరణాలు జరిగేంత వరకు అందరూ దీన్ని తక్కువగానే అంచనా వేశారు 2020వ సంవత్సరంలో. కానీ ఇది అర్థమవుతుంది ఏంటంటే, ఒక దేశము వెంబడి ఇంకో దేశం ప్రపంచమంతా కుతలం అవుతున్నప్పుడు ఇది మా శక్తి చాలదు అని మానవాళి అంతా, గొప్ప గొప్ప ప్రధాన మంత్రులు, గొప్ప గొప్ప అధినేతలు ఏమని అంటున్నారంటే, మనకు శక్తి చాలదు. ఆసుపత్రిలో పనిచేసేవారు, గొప్ప గొప్ప మెడికల్ సైన్స్, గొప్ప గొప్ప సైంటిస్టులు, మనకు శక్తి చాలదు, ఇది మనం ఎదుర్కోవడానికి మనకు శక్తి చాలదు. అనేకమైన కొత్త కొత్త విషయాలు వచ్చాయి, వ్యాక్సినేషన్స్ వచ్చాయి, ఇంకేదో వచ్చాయి. మందుల గురించి ఎక్కువ చూస్తున్నాం మనం, ట్రీట్మెంట్ మళ్ళీ అన్నీ మనం చేస్తున్నాం, కోర్సు వాడుతున్నాం, వ్యాక్సినేషన్స్ తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో కొత్త కొత్త మందుల గురించి వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నారు. ఎప్పుడు కని విని ఎరగని ఈ స్టెరాయిడ్స్ గురించి మనం వింటున్నాం. కానీ మనం ఏమి ఒప్పుకోవాలి అంటే, ఒక విశ్వాసిగా, ప్రభా, ఇది ఎదుర్కోవడానికి మా శక్తి చాలదు. ఒక రాజు రాజ్యం ముందుకు వచ్చి ఉపవాస దినాన ప్రార్థన చేస్తూ, ప్రభా, మాకు శక్తి చాలదు అని చెప్పవచ్చా? యెహోషాపాతు చాలా ధైర్యంగా, దేవుడు శక్తిమంతుడని, ఆయన శక్తిహీనుడని, రాజైనా పర్వాలేదు, ఆయన ఏమంటున్నాడంటే, ప్రభా, ఈ యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. మొదటిది మనం ప్రార్థనలో ఒప్పుకోవాలి, ప్రభా, మా జ్ఞానం చాలదు ప్రభువా, మాకున్న జ్ఞానం అంతా సరిపోదు, మాకున్న శక్తి అంతా సరిపోదు ప్రభా అని మనం ఒప్పుకోవాలి. మా శక్తి చాలదు. రెండవది, ఏమీ చేయుటకు మాకు తోచదు కదండి. ఇప్పుడు మనం లాక్డౌన్లో ఉన్నాం, కర్ఫ్యూలో ఉన్నాం, బయటికి వెళ్ళే పరిస్థితుల్లో లేము, ఇంట్లోనే ఒంటరితనంతో చాలామంది సతమతం అవుతున్నారు. ఏమి చేయుటకు మాకు తోచదు కదండి. తోచుబడి కాకపోతే కొంతమంది సినిమాలు చూస్తారు, తోచుబడి కాకపోతే కొంతమంది సీరియళ్ళు చూస్తారు, తోచుబడి కాకపోతే కొంతమంది జోక్స్ చెప్పుకుంటారు, తోచుబడి కాకపోతే ఇంకేవో పనులు చేసుకుంటారు. కానీ ఇది అలాంటి బోర్డం కాదండి, ఏదో బోర్ కొడుతుంది అనట్లేదు. వారు ఆ రోజు ఆ ప్రార్థన చేయనట్లయితే, వారి యుద్ధంలో ఓడిపోయినట్లయితే భార్యలను ఆ శత్రు దేశం వారు తీసుకెళ్ళిపోతారు, పిల్లలను శత్రు దేశం వారిని తీసుకెళ్ళిపోతారు, వీరిని బానిసలుగాని చేస్తారు లేక హతమారుస్తారు. అలాంటి పరిస్థితుల్లో మాకు ఏం చేయాలో తోచుబడి అవ్వట్లేదు, మాకు ఏమి చేయాలో తోచట్లేదు అని అంటున్నాడండి. అంతేకాదు చూడండి, ఆయన 3 మాటలు, ఒకటి, మా శక్తి చాలదు, మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని అంటున్నారు. ప్రార్థనలో మనం ఇది ఒప్పుకోవాలి, ప్రభా, మాకు ఇంకా ఏ దిక్కు లేదు, నీవే మాకు దిక్కు అని మనం ఒప్పుకోవాలి. మాకు తెలిసిన ఒక సహోదరి కోవిడ్ వచ్చి స్వస్థత పొంది మంచిగా అయిపోయాక మేమందరం సంతోషించాం. ఆ తర్వాత తన జీవితం తన నార్మల్ స్కెడ్యూల్లో వెళ్ళిపోతుంది. ఆవిడకు మరలా కోవిడ్ వచ్చింది. ఇప్పుడు బాగా నీరసం అయిపోయింది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇది అయిపోయింది, ఇంకా నాకు వచ్చి నేనేమి చేయాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉన్నా, నేను వ్యాక్సినేషన్ తీసేసుకున్నాను, ఇప్పుడు నేను బాగా ఉన్నాను, నాకు ధైర్యంగా ఉంది, ఇప్పుడు నేను మందు కోర్స్ వాడేసాను, ఇప్పుడు నాకు చాలా బాగుంది, నేను ధైర్యంగా ఉన్నాను. లేకపోతే ఇంకేదో. కానీ మనము ఒప్పుకోవాలి, మానవ మాతృలంగా మనం ఏం ఒప్పుకోవాలి అంటే, మాకు నీవే దిక్కు ప్రభువా అని ఒప్పుకోవాలి.
మన కోవిడ్ షీల్డ్ ఏంటి అంటే మన దేవుడే మన కోవిడ్ షీల్డ్ అండి. మనల్ని ఎవరు సంరక్షిస్తారు? ఏ తెగులు మన గుడారము, మన శరీరము, మన మందిరము, మన గృహము, మన గడపలోకి రాకుండా ఎవరు మనల్ని సంరక్షిస్తారు అంటే దేవుడు ఒక్కడే మనల్ని సంరక్షించగలుగుతాడు. హీ ఈజ్ అవర్ షీల్డ్. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత గొప్ప ప్రార్థన. ఆయన ఈ ప్రార్థన చేసిన తర్వాత ప్రవచనం వచ్చింది. ప్రవచనం వచ్చిన తర్వాత ఆరాధికులను ముందుంచి, యుద్ధం చేసే సైనికులను వెనకలుంచి ఆరాధిస్తూ ముందుకెళ్లారు. దేవుడు ఆ యుద్ధాన్ని వారి కొరకు జయించాడు. ఆ జయించిన యుద్ధం జరిగిన తర్వాత వారు మరలా మందిరానికి వచ్చినట్లు చూడండి. 28వ వచనంలో వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండములను సితారలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. గమనించండి, కొంతమంది అవసరత ఉన్నప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారు. అవసరత తీరిపోయిన తర్వాత ఆ మందిరం గురించి ఆలోచనే ఉండదు. అవసరత తీరకన్నా ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు మందిరానికి వచ్చి చాలా తగ్గించుకొని ప్రార్థన చేస్తారు. అనారోగ్యం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వారికి గుర్తురారు. కానీ యెహోషాపాతు, యూదా వారందరూ ఒక మంచి పని చేశారు. వారు యుద్ధం జయించిన తర్వాత మరలా మందిరానికి వచ్చి స్వర మండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచు వచ్చిరి. మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ కర్ఫ్యూ నుంచి, ఈ కోవిడ్ సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని దాటించు ప్రభా. మేము మరలా మందిరానికి వచ్చి నీ వాయిద్యాలు వాయించి మా గాత్రము తెరిచి నీకు స్తోత్ర గానములు చేస్తాం ప్రభా. దయతో మా ప్రార్థన ఆలకించవా ప్రభా. మాకు శక్తి చాలదు, మాకు ఏమి చేయాలో తోచదు, నీవే మాకు దిక్కు అని మనం ఒప్పుకుందాం. ప్రభా, నీవు గతంలో మా పితరుల దేవుడవు. వారికి నీవు చేసిన మేళ్ళన్నీ, మాకు చేసిన మేళ్ళన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీవే మా బాహుబలము గలవాడవు, బాహుబలి అయి ఉన్నావు. అంతేకాదు ప్రభా, ఇప్పుడు ఈ వైరస్ని నువ్వు అంతం చేయవా అని మనం ప్రార్థన చేద్దాం. యెహోషాపాతులాగా యెహోవా యొద్ద విచారణ చేయుటకు మన మనస్సు నిలుపుకుందాం. ఈ మనస్సు నిలుపుకొని ఆయన యొద్ద మనము విచారిద్దాం. అందరూ తలలు వంచండి, మనందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభువా, తెగులు వచ్చినప్పుడు నీ మందిరం వైపు చూచి, నీ మందిరంలో కూడి ఎలాగైతే యూదా దేశము వారు యెహోషాపాతు రాజు ఎలాగైతే ప్రార్థన చేశారో, ఎలాగైతే యుద్ధాన్ని నీ వారి కొరకు జయించావో, మేము నిద్రించి మెలుకునే లోపు, మేము ఒక రోజు నుంచి ఇంకొక రోజులో ప్రవేశించే లోపు, మేము ప్రార్థన అంతం చేసే లోపు నీవే మా ప్రార్థన ఆలకించి ఈ వైరస్ని తొలగించి, ఈ మరణకరమైన పరిస్థితుల గుండా మేము వెళ్తుండగా, ఈ యూట్యూబ్ ద్వారా మేమందరము ఈ లింక్ ప్రేయర్లో, చైన్ లింక్ ప్రేయర్లో మేము ఏకీభవిస్తుండగా మా ప్రార్థన ఆలకించు ప్రభా. ఆలకించి జవాబు అనుగ్రహించి ఈ మరణకరమైన వైరస్ని నీవే భూమి మీద నుంచి అంతం చేయమని, తెగుల్ని ఆపివేయమని కోరుతూ మా ప్రార్థన ఆలకించి మీరు జవాబు ఇచ్చి మరలా మేము మందిరంలో కలిసినప్పుడు మా వాయిద్యాలు వాయించి, మా గాత్రములు తెరిచి గాన ప్రతిగానములతో నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు అనుగ్రహించమని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.